హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2022 డిసెంబర్ డిస్కస్ చేయబోతున్నాము. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. The difference between the greatest 4-digit number and the smallest 4-digit number when divided by 15 leaves a remainder. ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశారు, డిఫరెన్స్. డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటి, స్మాలెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫస్ట్ చెప్పండి నాకు, నెంబర్స్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో చెప్పండి. 1 2 3 సో ఆన్ టిల్ 9. చూడండి, ఇవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం. అంటే ఈ నెంబర్స్కి ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి 1 డిజిట్ నెంబర్ అంటాం. 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 10. సో 10కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. చూడండి, కౌంట్ చేయండి, 1 2, టోటల్ 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి, ఇక్కడ 10 అవుతుంది. నెక్స్ట్ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటో కూడా తెలుసుకుందాం మనం. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి, 10. సో ఎలా చెప్పగలుగుతున్నాము, ఎందుకంటే 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 10 11 12 సో ఆన్ టిల్ 99. సో 99 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 100 కదమ్మా. సో 100కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే 2 డిజిట్స్ నెంబర్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, 99 దగ్గర ఎండ్ అవుతున్నాయి. 99 దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, 99 అవుతుంది. 99 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 100. ఈ 100కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే 3 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 100. ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఈ 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి, 999 దగ్గర ఎండ్ అవుతాయి. కాబట్టి గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 999. ఓకే, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 999. 999 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 1000. ఈ 1000కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి, 1 2 3 4. అంటే గ్రేటెస్ట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ 1000. 1000 ఈజ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. అంటే 4 అంకె గల సంఖ్య. నెక్స్ట్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి, 9999. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఏంటి చూడండి, ఇప్పుడు గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 2 9s వస్తున్నాయి. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 3 9s వస్తున్నాయి. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 4 9s వస్తున్నాయి. అంటే గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్కి ఎన్ని 9s రావాలి, 9 5s రావాలి. అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి చూడండి, 2 డిజిట్ నెంబర్ అంటే 1 0 వస్తుంది. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇక్కడ 10s కాబట్టి హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో మనం 1 పెట్టి మిగతా దగ్గర 0 పెట్టేస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, 3 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 100s తర్వాత వచ్చేవన్నీ 0s. ఇంకా 4 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏంటి, 1000s తర్వాత ఉన్న 100s 10s అండ్ 1s ప్లేస్లో 0నే పెట్టేస్తున్నాం. ఇక్కడ కూడా 5 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏంటి, 10,000. సో 10,000 దగ్గర 1 పెట్టి మిగతాలో 0s పెట్టేసాలి. 4 zeros పెడితే మనకి 10,000 అనేది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఈ నెంబర్స్ మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం చేయడం ఈజీ. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమన్నాడు, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటున్నాడు కదా. సో మన గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి అనేది తెలిసింది కదా, అదేంటి 9999 అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ 1000. సో డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ కదా. సబ్ట్రాక్షన్ చేయండి, 9 - 0 ఈజ్ 9, 9 - 0 ఈజ్ 9, 9 - 0 ఈజ్ 9, 9 - 1 ఈజ్ 8. సో 8999 అనేది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్.
ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, వెన్ డివైడెడ్ బై 5 ఈ డిఫరెన్స్ అనేది 15తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు, శేషం ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే డివైడ్ చేయండి, 15తో 8999 డివైడ్ చేయండి. ఫస్ట్ టూ డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి. 89 ఎలాగో 15 టేబుల్లో రాదు కాబట్టి నియరెస్ట్ నెంబర్ ఏంటి 15 టేబుల్లో వచ్చేది 75 కదా. 15 5s are 75. సబ్ట్రాక్ట్ చేస్తే 9 minus 5 is 4, 8 minus 7 is 1. నెక్స్ట్ 9 కిందికి దించుకుంటే 149 నెంబర్. సో 149 నెంబర్ కూడా 15 టేబుల్లో రాదు. నియరెస్ట్ స్మాలెస్ట్ వన్ ఏంటి 135. 15 9s are 135. సో 9 minus 5 is 4, 4 minus 3 is 1, 1 minus 1 is 0. సో 9 కూడా కిందికి దించుకుంటే సేమ్ మనకి 149 వచ్చింది. మళ్ళీ 15 9s are 135. సో వి గాట్ ద రిమైండర్ యాజ్ 14. ఇక్కడ 14 రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 11 ones plus 10 tens plus 12 hundreds minus 1000 is equals to. ఇక్కడ 11 ones అంటే ఏంటి అంటే 11 ఓన్లీ. 10 tens అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 2 tens ఉన్నాయి అంటే టోటల్ నీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నట్టు. ఓకే, 10 రూపీస్ నోట్స్ నీ దగ్గర 2 ఉన్నాయి అనుకుందాం. సో 2 tens ఉన్నాయి అంటే నీ దగ్గర మొత్తం అమౌంట్ ఎంత ఉంది, 2 tens అంటే ఎంత 20 కదా. అదే 3 tens ఉన్నాయి అనుకుందాం. సో దాని వాల్యూ ఎంత 30 రూపీస్ కదా. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 2 tens అంటే 2 into 10, 3 tens అంటే 3 into 10. ఇక్కడ కూడా 10 tens అంటే ఏం చేయాలి మనం 10 into 10 చేయాలి. 10 into 10 చేయాలి. ఎంత వస్తుంది 10 into 10 చేస్తే 100 వస్తుంది. ప్లస్ 12 hundreds అంటే 1200. 12 into 100 is 1200 minus 1000. నా సో చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. 11 plus 100 సో బై బోత్ మాస్. బోత్ మాస్ అంటే ఏంటి, ఫస్ట్ మనము ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఫస్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి, తర్వాత ఆర్డినేట్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇక్కడ ఇవేవి లేవు మనకి, ఇక్కడ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది కదా. ఈ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ అడిషన్కి ఇవ్వాలి, అంటే ఫస్ట్ యాడ్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి 11 plus 100 is 111 and 111 plus is 1200 is how much, 111 plus 1200 is 1311 minus 1000. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ 311 వస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, the difference between the smallest common multiple and the highest common factor of 15, 20 and 25 is. ఇక్కడ మనకు 3 నెంబర్స్ ఇచ్చారండి, 15, 20, 25. దీనికి మనం ఏం కనుక్కోవాలి, డిఫరెన్స్ కనుక్కోవాలంటున్నాడు. ఏ డిఫరెన్స్ కనుక్కోవాలి, స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అంటాం. తెలుగులో మనం దీన్ని కాసాగు అంటాం. ఎల్సిఎం అంటే కాసాగు, హెచ్సిఎఫ్ అంటే గాసాబా అంటాం. అంటే మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కనుక్కొని తర్వాత దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇంపార్టెంట్. ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేయగా వచ్చే ఆన్సర్ని మనం సమ్ అంటాం, ఎస్యుఎం సమ్. ఏదైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చిన నెంబర్స్ని ప్రొడక్ట్ అంటాం. అలాగే ఏదైనా 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన నెంబర్ని డిఫరెన్స్ అంటాం. సో దీనికి మనం ఎల్సిఎం కనుక్కుందాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం చేసేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఆ ఫ్యాక్టర్స్ కూడా 1 ఉండాలి అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటే ఆ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటాం.
ఎలా చెప్తున్నాను ఈ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్ అని? చూడండి, 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఫ్యాక్టర్స్ అంటే ఏ టేబుల్లో వస్తుంది 2. 2 అనేది 1 టేబుల్లో వస్తుంది కదా, 1 2s are 2. అండ్ 2 టేబుల్లో కూడా వస్తుంది కదా, అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 2 టేబుల్లోనే వస్తుంది, ఇంకా వేరే ఏ టేబుల్లో రాదు 2. నెక్స్ట్ 3 తీసుకుంటే 1 టేబుల్లో వస్తుంది అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అదేంటి 3 టేబుల్లోనే వస్తుంది, మళ్ళీ ఏ నెంబర్లో ఏ టేబుల్లో రాదు, 2 టేబుల్లో రాదు కదా. నెక్స్ట్ 5 తీసుకుంటే సేమ్ 1 అండ్ 5. సో ఇలా ఏవైనా నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండి అది కూడా 1 టేబుల్ అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటే అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా మీరు 4 తీసుకోండి, 4 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 2s are 4 2 టేబుల్లో వస్తుంది అండ్ 4 టేబుల్లో కూడా వస్తుంది. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి? 3 ఫ్యాక్టర్స్, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కదా. 1 టేబుల్లో కాకుండా 4 టేబుల్లో కాకుండా అదర్ దెన్ దీస్ 2 టేబుల్లో కూడా వస్తుంది, కాబట్టి టోటల్ 3 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్లో ఈ 4 అనేది వస్తుంది, కాబట్టి ఈ 4ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైనా నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఈ 2 టేబుల్లో మనం చెక్ చేస్తే 15 రాదు, 2 టేబుల్లో 20 వస్తుంది కదా. సో 15 రాదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. 20 ఎక్కడ వస్తుంది? 2 10s are 20 అండ్ 25 2 టేబుల్లో రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 25 రాసేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్లోనే 15 వస్తుందా? రాదు. 10 వస్తుంది కదా. సో చేయండి, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 5s are 10 అండ్ 25 యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి? 5 కదా. 5 టేబుల్లో చెక్ చేయండి. 5 3s are 15 5 1s are 5 5 5s are 25. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ కానీ అన్ని వన్స్ కానీ వచ్చినప్పుడు మనం స్టాప్ చేసేసేయాలి ఎల్సిఎం చేయడం. సో ఇక్కడ నాకు ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, 1 వచ్చింది కాబట్టి ప్రైమ్ నెంబర్స్ లేకపోతే వన్స్ అయినా రావాలి. అన్ని ప్రైమ్ నెంబర్స్ లేకపోతే అన్ని వన్స్ అయినా రావచ్చు, ఒక 1 అయినా రావచ్చు. అక్కడ మీరు ఎల్సిఎంని స్టాప్ చేసేసేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 15 20 25 ఈజ్ హౌ మచ్? 2 ఇంటూ వీటిని మల్టిప్లై చేయాలి ఈ చివరిలో ఉన్న నెంబర్స్ని. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ ఇవి కూడా 3 ఇంటూ 1 ఇంటూ 5 3 ఇంటూ 1 ఇంటూ 5. సో కంప్లీట్గా మల్టిప్లై చేస్తే 2 2s are 4 4 5s are 20 20 3s are 60 61 60 65s are 300. ఓకే, ఎల్సిఎం మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనం ఏ మెథడ్ యూజ్ చేయాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాము చూడండి. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ తీసుకొని నేను చేస్తాను. సో నేను 15కి 20, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 20, 25 చేయాలి. సో ఈ 3 నెంబర్స్లో నేను ఏవైనా 2 నెంబర్స్ ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటా. అదేంటి అంటే 15 అండ్ 20 కన్సిడర్ చేసుకుంటా. ఫస్ట్ దీని ఎల్సిఎం కనుక్కుందాం. చూడండి ఎలా కనుక్కోవచ్చు. సో 15 నేను డివైజర్గా కన్సిడర్ చేసుకొని 20ని డివిడెండ్గా తీసుకున్నప్పుడు, సో 15 1s are 15. సో 20 మైనస్ 15 ఈజ్ 5. ఇక్కడ నాకు రిమైండర్ 0 వచ్చేంత వరకు నేను డివిజన్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు రిమైండర్ నాకు 0 రాలేదు అంటే నేను మళ్ళీ ఏం చేస్తాను, ఈ డివైజర్ ఉంది కదా, ఈ డివైజర్ నేను డివిడెండ్గా రాసుకొని మళ్ళీ ఈ రిమైండర్తో నేను మల్టిప్లై రిమైండర్ కనుక్కుంటాను. చూడండి 5 3s are 15. నాకు రిమైండర్ 0 వచ్చింది కదా. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ స్టాప్ చేసేసాలి డివిజన్ని. ఎక్కడైతే ఏ డివైజర్ దగ్గర ఈ రిమైండర్ 0 వచ్చిందో అదే ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏ డివైజర్ దగ్గర రిమైండర్ 0 వచ్చింది? 5 దగ్గర రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 15 అండ్ 25 ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ దేంతో చేయాలి? నేను 50 అండ్ 20ని కన్సిడర్ చేసుకున్నాను. ఫస్ట్ కన్సిడర్ చేసుకొని హెచ్సిఎఫ్ కనుక్కున్నాను, అది 5 వచ్చింది కదా. ఈ 5ని నెక్స్ట్ ఉన్న థర్డ్ నెంబర్తో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. చూడండి 5 25. సో 5 5s are 25. సో నాకు ఫస్ట్ స్టెప్లోనే 0 వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడే స్టాప్ చేసేస్తాను. సో నాకు హెచ్సిఎఫ్ ఎంత? 5. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్ 15 20 అండ్ 25 ఈజ్ 5.
ఓకే, నాకు హెచ్సిఎఫ్ వచ్చింది అండ్ ఎల్సిఎం కూడా వచ్చింది. సో వాటి యొక్క డిఫరెన్స్ కదా వాళ్ళు అడిగేది. సో ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఈజ్ 300 minus 5, that is 295. Option 4 is correct answer. Next, what should be added to the product 201 into 105 to get 21,117? ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఏ నెంబర్ యాడ్ చేయాలి ఈ ప్రొడక్ట్కి, ఈ నెంబర్ రావడం కోసం ఏ నెంబర్ని దీనికి యాడ్ చేయాలి అంటున్నాడు. చెప్పాను కదా ప్రొడక్ట్ అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే ఆన్సర్ని ప్రొడక్ట్ అంటాం. ఫస్ట్ దీని ప్రొడక్ట్ కనుక్కుందాం. 201 into 105 ఎంత అవుతుంది? 5 1s are 5, 5 0s 0, 5 2s are 10. నెక్స్ట్ 0 0 0, 1 1s 1 0 0, 1 2s are 2. So 5 0 1 1 2. సో 21,105 నాకు ఆన్సర్ వచ్చేసింది, దీని ప్రొడక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ షుడ్ బి యాడెడ్ టు దిస్ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్కి నేను ఏ నెంబర్ యాడ్ చేస్తే నాకు ఇది వస్తుంది అంటున్నాడు. సో ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు కదా, సో దాన్ని నేను ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటాను. సో 21,105కి నేను ఎక్స్ యాడ్ చేస్తే, సమ్ ఎక్స్ అంటే ఏదో ఒక ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. యాడ్ చేస్తే నాకు 21,171 వస్తుంది. నాకు ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా, ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నాను, ఈ నెంబర్ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తున్నాను. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి నేను పంపిస్తున్నాను. అలా పంపించినప్పుడు ఇది పాజిటివ్ నెంబర్ కదా, ఏ నెంబర్ ఇక్కడ ఏ సైన్ లేదు అంటే దాన్ని పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ నెంబర్ని నేను ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి పంపిస్తున్నప్పుడు ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్తో ఈ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 21,105. సో 21,171 minus 21,105. హౌ మచ్? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. 21,171 minus 21,105. సో 11 minus 5 is 6. 6, 1 minus 1 0, 1 minus 1 0, 2 minus 2 is 0. సో we got x value as 16. అంటే నేను ఈ నెంబర్కి నేను 66 యాడ్ చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇన్ ఏ స్కూల్ there are 1,260 students, out of which 2/3 are boys and the rest are girls. 3/4 of the number of boys are players, half of the number of girls are also players. The number of students who are not players in the school. ఎవరు ప్లేయర్స్ కాదు స్కూల్లో అనేది క్వశ్చన్, అది మనకు కనుక్కోవాల్సింది. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటో చూడండి. ఫస్ట్ లైన్లో మనకి ఏమి ఇచ్చాడు, స్కూల్లో టోటల్ స్ట్రెంత్ ఇచ్చాడు. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అంట స్కూల్లో, టోటల్ స్ట్రెంత్ స్కూల్లో ఎంత, 1260 మెంబర్స్. ఇందులో ఎవరెవరు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అసలు యాక్చువల్ నెంబర్ ఏంటో చెప్పలేదు మనకు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో మనకు చెప్పలేదు. ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. 2/3 ఆర్ బాయ్స్. 2/3 అంటే ఏంటి, 2/3 బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. అసలు ఈ ఫ్రాక్షన్ అంటే ఎలా కనుక్కోవాలి, 2/3 అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేక్ తీసుకోండి, ఈ కేక్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 పీస్ నేను తినేసా, అప్పుడు నేను ఎంత పార్ట్ నేను తిన్నాను అంటే ఫ్రాక్షన్లో ఎలా చూపించవచ్చు అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఏంటి, ఇక్కడ కేక్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా, టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ని నేను ఎప్పుడైనా డినామినేటర్లోనే రాసుకోవాలి. ఎంత పార్ట్ అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను, నేను వన్ పార్ట్ తిన్నాను కదా, సో నేను ఎంత ఫ్రాక్షన్ తిన్నాను అని చెప్పాలనుకుంటున్నా కదా, అందులో 1 పీస్ మాత్రమే తిన్నా కాబట్టి 1 రాసుకోవాలి. సో 1/4 కేక్ తినేసాం. రిమైనింగ్ ఎంత కేక్ మిగిలిపోయింది, 3.
టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈజ్ 4. అందులో 3 పీసెస్ మిగిలిపోయాయి కాబట్టి 3/4 అనేవి తినని పీసెస్. తిన్న పీస్ ఎంత 1/4. ఇలా ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. ఇక్కడ 2/3 బాయ్స్ ఉన్నారు. 1260లో నేను 2/3 ఎంత అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? 2/3 ఆఫ్ 1260 అంటే ఏంటి? 2/3 ఆఫ్ 1260. 1260లో 2/3 ఎంత ఎంత అనేది నేను కనుక్కోవాలి కదా. కనుక్కోవడానికి నేను ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ 2/3 ఇంటూ 1260. సో మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ చేయండి. 3 1s 3 2s 3 4s 12 3 2s 6 0 and 2 into 420 is how much? 2 0s 0 2 2s 4 2 4s 8. So total number of boys are 840. ఇప్పుడు మనకి ఎంతమంది బాయ్స్ అనేది తెలిసింది. 840 మెంబర్స్ బాయ్స్ అని తెలిసింది. గర్ల్స్ ఎంతమంది అనేది ఎలా తెలుస్తుంది? ఈ 1260లో సబ్ట్రాక్ట్ చేసేస్తే వస్తుంది కదా. సో 1260 మైనస్ 840 చేస్తే నాకు నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ వస్తారు. చేయండి. 0 6 - 4 is 2 12 - 8 is 4. సో 420 నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ 420. సో మనకి నెంబర్ ఆఫ్ ది బాయ్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ వచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? 3/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. అంటే ఇందులో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ బాయ్స్ ద 3/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ ప్లేయర్స్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అని చెప్పారు. అంటే నేను ఇప్పుడు 840 తీసుకుంటా, బాయ్స్ని నేను కనుక్కుంటా. ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్లో చెక్ చేద్దాం. సో 840 మెంబర్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ ప్లేయర్స్ ఉన్నారు, అంటే ఆడని వాళ్ళు. సో 3/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్ అంటున్నాడు. అంటే 3/4 మెంబర్స్ ఆర్ ప్లేయర్స్ అంటున్నాడు. సో 3/4 ప్లేయర్స్ ఉంటే అందులో నాన్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? 1/4 కదా, చెప్పా కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బాయ్స్ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంతమంది ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ బాయ్స్ని 4 పీసెస్గా డివైడ్ చేశారు, 4 ఈక్వల్ పార్ట్స్గా. అందులో 3 పార్ట్స్ ఆర్ ప్లేయర్స్, అంటే 3/4 ఆర్ ప్లేయర్స్, రిమైనింగ్ ఆర్ నాన్ ప్లేయర్స్ ఓన్లీ, దట్ ఈజ్ 1/4. సో నేను 1/4 ఎంత 840లో అనేది కనుక్కోవాలి. అంటే 1/4 ఆఫ్ 840 అంటే 1/4 ఇంటూ 840 ఈక్వల్స్ టు 4 1s 4 2s are 8 4 1s are 4 4 zeros. So 210 members are non-players in boys. Okay. నెక్స్ట్ గర్ల్స్లో ఎంతమంది నాన్ ప్లేయర్స్ ఉన్నారు కనుక్కుందాం. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 420 మెంబర్స్ కదా. సో 420 మెంబర్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అన్నాడు. హాఫ్ అంటే 1/2. ఇక్కడ గర్ల్స్ని ఎలా డివైడ్ చేశాడు? హాఫ్గా డివైడ్ చేశాడు. అందులో హాఫ్ మెంబర్స్ ఏమో ప్లేయర్స్ ఉంటారు, రిమైనింగ్ హాఫ్ మెంబర్స్ నాన్ ప్లేయర్స్ ఉంటారు. సో రిమైనింగ్ హాఫ్ ప్లేయర్స్ కనుక్కుందాము. 1/2 ఆఫ్ 420 ఈజ్ 2 2s are 4 2 1s 2 zeros, that is 210. మనకి 210 మెంబర్స్ ప్లేయర్స్ ఇన్ బాయ్స్, 210 మెంబర్స్ ప్లేయర్స్ ఇన్ గర్ల్స్. టోటల్ నెంబర్ అడుగుతున్నాడు, స్టూడెంట్స్ అంటున్నాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 210 + 210 ఈజ్ హౌ మచ్? 420. సో 420 members are non-players in that school. That is option 3 is correct. I hope you understood this question. Next, we'll move to the next question. How many 3/8 are there in 9/4? How many 3/8 are there in 9/4? For example, how many 4s are there? How many 4s are there in 12? అంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి. హౌ మెనీ 4s are there in 12 అంటే 12లో ఎన్ని 4s ఉన్నాయి? 12ని నేను అలా రాయొచ్చు కదా, 4 + 4 + 4 అని. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 3 4s ఉన్నాయి. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు? 12ని 4తో డివైడ్ చేస్తే నాకు వచ్చేస్తుంది 3 4s ఉన్నాయి.
ఇక్కడ కూడా హౌ మెనీ 3/8 ఆర్ దేర్ ఇన్ 9/4 అంటే 9/4ని 3/8తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేయండి. 2 ఫ్రాక్షన్స్ నేను డివైడ్ చేస్తున్నాను ఇక్కడ. ఎలా డివైడ్ చేయొచ్చు? ఈ డినామినేటర్లో ఉన్న ఈ ఫ్రాక్షన్ని నేను న్యూమరేటర్లోకి పంపించాలి. అలా పంపించాలంటే నేను 3/8ని రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ ఆఫ్ 3/8 రాయాలి న్యూమరేటర్లో. ఈ డినామినేటర్లో ఉన్న నెంబర్ని న్యూమరేటర్లోకి రాయాలి అంటే అది మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి 3/8ని 8/3గా రాయాలి. అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ని న్యూమరేటర్కి, న్యూమరేటర్లో ఉన్న నెంబర్ డినామినేటర్లోకి షిఫ్ట్ అవుతుంది. దీన్ని రెసిప్రోకల్ ఆఫ్ 3/8 ఈజ్ 8/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s 4 2s 3 1s 3 3s. సో డినామినేటర్లో 1 ఉన్నది కాబట్టి ఇగ్నోర్ చేయొచ్చు. సో 3 into 2 is how much? 6. So the correct option is 2. I hope you understood these questions. Thank you for watching this video.